అంటే చాలా బిజీ అండి. చర్చికి వెళ్ళాము. చర్చి నుండి వచ్చిన తర్వాత ఇల్లు అవి కడిగేసుకొని వంటలన్నీ చేసుకొని క్లీనింగ్లు అయిపోయి కర్టన్స్ అన్నీ మార్చేసాను. చూపిస్తాను కర్టన్స్ అన్నీ. ఇప్పుడు ఏముంచి లైటింగ్ సెట్టింగ్స్ పెడుతున్నాం అనమాట. చిన్నక్కగా ఇక్కడ ఇలా కూర్చున్నారు. ఇది సింధీ బ్రియానా ఫ్రాక్ అండి. ఇది బ్రియానా ఫ్రాక్. మా తమ్ముడు టీ రాజీ అక్క టీయా. థ్యాంక్ యూ. టీ కూడా వచ్చింది. బ్రౌనీ ఆగమ్మా, టీతో పాటు ఆగు. బ్రౌనీ. సో ఇగోండి, ఇది బ్రియానా ఫ్రాక్. సింధీది ఏమించి రెడ్ కలర్. సింధీ ఫ్రాక్ ఎక్కడ ఉందాక అక్కడ ఉంది. ఇంకా కొడుతున్నారు, చిన్నక్క కొడుతున్నారు వాళ్ళకి. ఇగోండి మా సింధీ ఫ్రాక్. యా బటర్ఫ్లై విన్స్. బ్రియానా విన్స్. బ్రియానాకి ఈ ఫ్రాక్ పింక్. సింధీకి ఏమించి రెడ్ అనమాట. బ్రౌనీ వాళ్ళు వేసుకోరండి, వాళ్ళకి మా అన్న వేయనివ్వరు. అందుకు స్టిక్, హ్యాండ్ స్టిక్. సో అలాగా అక్కడ లైటింగ్ పడుతున్నారు. ఇవ్వండి లైటింగ్లు అన్నీ చూసారా, ఇలా పెట్టేసి సెట్ చేస్తున్నామండి. ఈరోజు మా లైటింగ్ పని అనమాట. ఈలోపు నుంచి మమ్మీ టీ చేస్తారు తాగమని. లంచ్. బ్రౌనీ ఆగమ్మ. బ్రౌనీ పైకి ఎక్కుతుంది, ఇలా కూర్చుండిపోతుంది. సో మమ్మీ ఏంచి టీ తాగండి అని చెప్పి టీ చేసి పంపించాను. సో లైటింగ్స్ అయితే సెట్ చేస్తారండి అక్క ఇలాగా. సో అదే అక్క, తమ్ముడు, అక్కల బాబు, మేము చిన్నక్క అందరూ కలిపి అనమాట. సో మెయిన్ అయితే అక్క వెళ్ళండి. ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు ఫ్లవర్స్ అవి అలా పెట్టాను. ఈ లైటింగ్స్ అని పెట్టాను. కానీ ఇప్పుడు చమ్కి పెట్టాలనుకుంటే పైకి ఇలా స్టూల్ వేసుకొని అందరు కదండి స్టూల్ మీద నించుని అలా పైకి కూర్చోనమాట. ఇప్పుడు ఈ చమ్కీలు పెట్టాలి. ఎద్దిది చమ్కీస్. ఇప్పుడైతే ఇవ్వండి ట్రీ రెడీ చేస్తున్నా. సో వాటి కోసం ఇవ్వండి సామాన్లు ఉన్నాయి చూడండి. ఇవ్వండి. సో ఇప్పుడైతే అన్నీ పెడతాం ట్రీకి. ఇప్పుడైతే ఇలా చేద్దాం. ఇంటి దగ్గర ట్రీ అయితే బిగ్ ఏంటి, చాలా పెద్దది. సో అక్కడ డెకరేషన్ అవుతుంది. ఈరోజు మాకు వంట పని రెడీ అయిపోయింది. సో నేను అంతా డెకరేషన్లోని కర్టన్స్ అన్నీ సదరంలోని ఇల్లు కడగలోని బిజీగా ఉన్నాను అనమాట. సో నేనైతే బాగా అయిపోయిందని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ నేను యాక్చువల్లీ చిన్నక్కలు వచ్చారు కదండి. సో చిన్నక్క, నేను, పెద్దక్క, తమ్ముడు, మా అక్కల బాబు, పాప మేము అందరూ కలిసి ఇవన్నీ క్లీనింగ్లు అన్నీ చేసుకొని శుభ్రం చేస్తాం. చాలా హ్యాపీగా చాలా ఇది అయింది. సో ఈరోజు నుంచి అక్కడ చిన్నక్క వంట పనులు మొదలుపెట్టి ఇక్కడ నుంచి మేము అనమాట. సో ఆన్లైన్లో కర్టన్స్ అవి ఆర్డర్ ఇచ్చాం కదండి. ఇవ్వండి మీకు చూపిస్తాను చూడండి. అవన్నీ ఆన్లైన్లో చేసి తీసుకొచ్చాం కదండి సోఫా కవర్స్. ఇవ్వండి ఇది. సో ఇవి కర్టన్స్ ఇలాగా. సో ఇలాగా మధ్యలోనే ఏంటంటే వెలుతురు వస్తుంది, కర్టన్ కూడా వేసి ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాం. చలికాలం కదండి, కర్టన్స్ సైజ్ చేయలేము, చలిసేస్తూ ఉంటుంది. అందుకు మొత్తం కప్పేస్తే చీకటిగా ఉంటుందని ఇలా మధ్యలో లైట్ కలర్ వేసేలాగా అక్క ఐడియా తెచ్చుకుని ఆర్డర్ పెట్టారు. సో ఇవ్వండి దివాన్ సెట్. కింద లైటింగ్స్ పెడుతున్నాయండి కింద ఇంట్లో బయటన. సో అక్క ఇక్కడ అన్నీ ఇలా పెట్టేసి వెళ్ళారు. ఇవ్వండి వైర్లన్నీ అంటే ఇవి పనిచేస్తున్నాయి లేవో టెస్ట్ చేస్తూ. సో ఇవ్వండి ఫ్లోర్ మ్యాట్ ఇగో ఇది తీసుకున్నాం. చాలా పెద్దదండి ఫ్లోర్ మ్యాట్ ఇది. యాక్చువల్లీ ఈ రూమ్కి సరిపోయేలాగా మేము అనుకున్నాం. అతను చెప్తే ఇచ్చి చాలా పెద్ద ఇచ్చారు ఇది. ఇవ్వండి ఫోల్డ్ చేసి పెట్టాను. చాలా పెద్ద మ్యాట్ ఇది ఫ్లోర్ది. సో ఇలాగా అండ్ ఇది ఇలా తీసుకున్నా. అండ్ లోపల ఏదో సోఫా. సో ఇవ్వండి సోఫా. షాప్లోకి నుంచి మేము పింక్ తీసుకున్నా, ఇంట్లో నుంచి బ్లూ కలర్ అనమాట. ఇది ఇలా తీసుకున్నాం. సో కర్టన్స్ అది ఇలా పెట్టి మా నాన్నగారు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు 10:30కి. డాడీ నాన్న. హలో డాడీ.
వీడియో డాడీ టిఫిన్ చేస్తున్నారండి. అండ్ ఇగోండి ఇప్పుడు నుంచి మా మమ్మీ జంతికలకి పిండి కలుపుతుంది. సో నిన్న ఎండ వచ్చిందండి, రాగానే వెంటనే బియ్యం కడిగేసి పప్పు అది ఎండలో వేసి పెట్టాం. సో ఇప్పుడు నుంచి ఇది బియ్యంని శనగపప్పు, కొంచెం వేపిన శనగపప్పు, మినపప్పు వేసారండి, నువ్వుపప్పు వేసి పాము దంచేసి వేసారు. మా మమ్మీ ఇలా కలిపిసిస్తే అప్పుడు మేము జంతికలు వేస్తాం. మమ్మీ చూడండి ఎంత కష్టం మమ్మీ. సో ఇప్పుడైతే జంతికలు రెడీ చేస్తున్నామండి, వేయడానికి రెడీ అవుతుంది. ఇప్పుడే కడాయి పెట్టాం ఆయిల్ వేసి. ఫస్ట్ జంతిక మా మమ్మీ వేస్తున్నారు. నాకు ఈ జంతికలు ఒక టాస్క్ అండి, ఎవ్రీ ఇయర్ ఒక టాస్క్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎంత ఇదిగా ఉంటుంది అంటే అన్నిటికన్నా ఎక్కువ ఇదిగా అనిపించింది. జంతికలు చాలా ఈజీ, కాకపోతే ఇది చేయబోసరికి చాలా టైం పడుతుంది కదండి. నాకు ఇదే ఎక్కువ పెద్ద పనిలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ మా మమ్మీ వేస్తున్నారు. హాయ్ మీకు చూపిస్తాను చూడండి మమ్మీ వేయడం. సో ఈ జంతికలు చూసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలోకి ఇప్పుడు నేను దిగుతున్నాను అనమాట. రెండు చూపిస్తాను. ఇలాగా 2 కడాయిలు పెట్టేసామండి, అంటే తొందరగా అవ్వాలి కదండి, చాలా టైం పడుతుంది. అందుకే కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తాం, వేడవుతుంది. ఇవన్నీ మమ్మీ ఇలా కలిపిస్తారు. ఫస్ట్ ఎప్పుడు మమ్మీ చేత్తోనే వేస్తానండి, ఆ తర్వాత మిగతావన్నీ నేను వేసేస్తాను. ఇప్పుడు చూడండి జంతికలు ఇలా వేసారండి, ఇప్పుడు ఇలా వేస్తాను. జంతికలు సో ఇప్పుడైతే జంతికలు అయిపోయిందండి. సో ఇవన్నీ ఇలా జంతికలన్నీ ఇలా చేసి క్యాన్లో కూడా వేస్తాం. సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చేసామండి, గట్టి ఎక్కడమే. ఈ కాలేలో తీసి బయటని పెట్టేస్తే స్టవ్ ఆపేస్తే ఇంకా ఒడ్డు గట్టి ఎక్కిసినట్టు. ఇంకా పెద్ద టాస్క్ అది ఇది నాకు, ఇది జంతికలు. సో ఇలాగా మమ్మీ, పెద్దక్క, నేను అదే లాస్ట్లో ఇప్పుడే వచ్చాడు. సింధికి అన్నం తినిపించాలండి. సో తినిపించలేదు పాపం, ఇప్పటి వరకు ఎదురు చూసింది. బయటకు వచ్చి నాకు తినిపించిన అన్నం అన్నారు. సరే అని అక్కకి ఇచ్చేసి ఇప్పుడే జస్ట్ వెళ్ళి సింధికి తినిపించి వచ్చాను. సో ఇప్పుడైతే జంతికలు అమ్మయ్య అయిపోయింది. ఒక అరగంట రెస్ట్ తీసుకుని భోంచేసి ఆ తర్వాత ఏంటక్క స్టార్ట్ చేస్తాం. లడ్డు లడ్డు ఇవన్నీ జంతికలన్నీ అయిపోయి ఇలా డబ్బాలో వేస్తాం, క్యాన్లోని ఫుల్గా వేస్తాం. ఇప్పుడు నుంచి ఈ డబ్బాలు భలేగా ఉన్నాయి కదండి. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ జ్యోతి గారు అని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి ఫంక్షన్ అయ్యేటప్పుడు. సో మా ఇంట్లోనే ఆ ఫంక్షన్కి ఇది వాళ్ళు ఇచ్చారు. ఇలా భలే పనికొచ్చేయండి, ఇలా వేసుకొని పిండి వంటలు అవి చేసుకొని పెట్టుకుంటే చక్కగా పాడవకుండా ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట. ఈ డబ్బాలు అలాగ ఇచ్చారు. సో ఇదే ఇప్పుడైతే జంతికలు అయితే అమ్మయ్య పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు చేయడానికి రెడీ అయ్యామండి. జంతికలు అయిపోయాయండి, ఇప్పుడైతే లడ్డూకి రెడీ అవుతుంది అనమాట. అక్క కలుపుతున్నారు. అక్క ఎలా కలుపుతున్నారు చూడండి. చూడండి శనగపిండి ఎంత అక్క, కేజీయా? 2 కేజీలండి శనగపిండి. సో శనగపప్పు నుంచి ఎండలోని కొంచెం ఎండబెట్టేసి ఒక 3-4 అవర్స్ తర్వాత మిల్లు ఆడించామండి. తీసుకొచ్చి కూడా అక్క కలుపుతున్నారు. దీది సో ఇది లడ్డు అండి, బూందీ లడ్డు. 2 కలర్స్ అనమాట వేస్తున్నాం, ఎల్లోని ఆరెంజ్, గ్రీన్ కదక్క. సో ఇవ్వండి ఫుడ్ కలరు, ఇది కలుపుతాం ఎల్లో వేసి. సో మామూలు శనగపిండితో వేసేస్తే మామూలు కలిపేసి అది కలర్ రాదండి, వైట్గా ఉంటుంది. అందుకే అందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది కలపాలి, ఎల్లోది కలిపితే అప్పుడు బూందీలు ఎల్లోగా బాగా వస్తుంది. సో కొద్దిగా వేసాం, ఎక్కువ వేయలేదు. సో కలర్ వేయగానే ఆ కలర్ వచ్చింది. బూందీ వేసినప్పుడు ఎల్లోగా బాగా వస్తుంది. ఇది మామూలుగా పిండి అదేంచి కొంచెం కలర్ వేసింది కదండి. ఇప్పుడు గ్రీన్ కలర్ కలుపుతున్నారు అక్క. ఇది మాత్రం భలేగా ఉంటుంది కదండి. యాక్చువల్లీ ఫుడ్ కలర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, బట్ ఇలా కలిపితే ఇవి భలేగా ఉంటాయి కలర్ఫుల్గా.
అయినా మనం ఎక్కువ తినం కదండి ఈ లడ్డూలు చేసినప్పుడు ఈ ఫుడ్ కలర్స్ అంతే. ఇప్పుడైతే లడ్డు బూందీ వేయడం కోసం ఇటువంటి కడాయి పెట్టడం ఆయిల్ వేడవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చి ఇలాగా బూందీ లడ్డు కోసం ఇదేమొచ్చి సున్నుండండి. సున్నుండ కోసం మినపప్పు వేపడానికి ఇది ఒక పాత్ర పెట్టాం. ఇప్పుడు మినపప్పు ఇక్కడ అక్క లైట్గా వేపుతూ ఉంటారు. సో సిమ్లో పెట్టేద్దాం. ఇక్కడ అక్క మినపప్పు వేపుతూ ఉంటారు. నేను ఏంచి ఇక్కడ బూందీలు వేస్తూ ఉంటాను. బూందీలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు పాకం పెడతామండి. సో ఇప్పుడైతే మినపప్పు వేస్తున్నామండి. కొద్దిగా చాలా సిమ్లో పెట్టి వేపాలి కదండి. హైలో పెట్టి వేపితే ఏంటంటే తొందరగా పైన వేగిపోతాయండి. దాంతో ఏంటంటే మాడిపోయినట్టు అనిపిస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది వేగదు. అందుకే సిమ్లో పెట్టేసి కడాయి వేడెక్కిన తర్వాత వేస్తే అప్పుడు ఇవి లోపల నుండి బాగా వేగుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు వంటలు బాగా వస్తాయండి. సో ఇప్పుడు బూందీలన్నీ పాకంలో వేస్తాయండి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి పాకం అంతా ఈ బూందీలు పట్టేలాగా. సో లడ్డూలు అయితే మాత్రం అయితే నేను కొంచెం చుట్టుకోవడమే. సో లడ్డూకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వండలు చుట్టుకోవడమే. ఇప్పుడు వండలు చుడతాను. సో ఇక్కడ ఏమించి లడ్డూకి ఇలా పెట్టాము. ఇదేంటక్క? బేసన్ లడ్డు అండి. ఈసారి బేసన్ లడ్డు నాకు ఇష్టం. ఈ లడ్డు కన్నా బూందీ లడ్డు కన్నా నాకు బేసన్ లడ్డు ఇష్టం అనమాట. సో అక్కకి చెప్తే ఈసారి బేసన్ లడ్డు చేస్తున్నారు. అక్క పాకం పెట్టారు. ఇది అయిన తర్వాత ఇది బేసన్ ఇవాళకి చేస్తారు. తర్వాత 4 జంతికలు చేస్తామండి. జంతికలు అయిపోయి ఇచ్చాను కదండి. లడ్డు చుట్టను అక్కడ ఏమిచ్చి బేసన్ లడ్డు కోసం పెడుతున్నాను. ఆ తర్వాత సున్నుండ మినపొండ కోసం తమ్ముడు వెళ్ళారండి. వేపేసి ఇచ్చాం, గ్రైండ్ చేయడం అది ఆడించడానికి వెళ్ళారు. అవి వచ్చిన తర్వాత చేసేస్తాం. ఆ మినపొండ అయితే చాలా ఇంకా ఈజీ కదక్క. పప్పు వేపడమే కష్టం, మిగతా అంతా చక్కగా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడైతే లడ్డు చూడదాం పదండి. ఇప్పుడైతే లడ్డు చేతులు నొప్పి వస్తాయి. సరే రండి. మా మమ్మీ నేను చెప్తున్నాను అంటున్నారు. ఎందుకు మమ్మీ చేయి నొప్పి వస్తుంది అంటే ఏం రాదండి. ఇది ఈ సైజు ఇక్కడే చేస్తాం, బాగుంటుంది. సో లడ్డు బూందీ లడ్డు అయిపోయింది రౌండ్. బేసన్ లడ్డూకి ఇగండి పాకం అయిపోయిన తర్వాత బేసన్ లడ్డూకి ఏంటంటే పంచదార పౌడర్ చేసి మిక్స్ చేస్తారండి ఆ పిండిలోని. సో అలాగా కాదు, ఇలాగ పాకం చేసి పాకం వేక లేత పాకంగా ముదరపాకం ఇలా చేసిన తర్వాత అప్పుడు వెంటనే దించేసి అదేంటంటే పొడి అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. మీకు చూపించాను కదండి. ఇప్పుడు ఆ పాకాన్ని కింద దించేసి కలుపుతుంటే ఇలాగా పొడిలాగా అయిపోద్దండి. సో అప్పుడు లడ్డు చాలా బాగుంటుంది. చాలామంది నార్త్ వాళ్ళు ఇలాగే చేస్తారండి. మనం ఏంటంటే పందాల పౌడర్ చేసి వేస్తాము. సో అలా కాదు, పాకం చేసి ఈ పాకాన్ని ఇలాగ కలుపుతూ ఉంటే ఇలా పౌడర్ అయిపోతుందండి. సో ఇది స్వీట్ షాప్లో ఇలాగే చేస్తారండి నార్త్ వాళ్ళు. ఇప్పుడు మినపొండి చేస్తున్నాం కదండి. ఆ ఉండికి బెల్లం అనమాట, బెల్లంతో చేస్తున్నాం. షుగర్ కాకుండా బెల్లంతో చేస్తున్నాం మినపొండులో. దానికి అక్క బెల్లం తెచ్చుతున్నారు. మినపొండుకి బెల్లం తెచ్చుతున్నాం. సో రేపు పాకుండలకి దీనికి కలిపి తీసుకొచ్చిన బెల్లం. కింద కూర్చొని చక్కగా దంచుకుంటున్నాండి, బాగుంది. ఇప్పటివరకు నించొని ఇప్పుడు కూర్చొని. ఇప్పుడైతే ఇవ్వండి సున్నుండ కోసం మినప్పిండిలోని
బెల్లం కూరం కదండి, అది దంచేసి మెత్తగా బాగా గుండ లేకుంటే ఇవ్వండి ఇలా కలిపిస్తాను ఇందులోని. సో అక్కడ అయితే అక్క నెయ్యి వేడి చేస్తున్నారు, అది వేడెక్కిన తర్వాత ఇక ఇందులో వేసి కలిపేసి వండలు చుట్టిరు. సో ఇప్పుడైతే ఇది నూనె అయితే ఇగోండి నెయ్యి వేడి చేస్తాం, వేడి ఉంది. ఇప్పుడు ఇందులోని కలుపుతామండి. సో ఇప్పుడు నెయ్యి వేడిగా వేసుకుంటాం. సో మనం నెయ్యి వేసుకుని కొద్దిగా వేసుకుని వండలు చుడుతున్నాం కదండి. సో ఇప్పుడు అలా చుడతాం. సో వంట రెడీ. ఇప్పుడైతే ఇగోండి బేసన్ లడ్డూకి రెడీ చేస్తాం. నెయ్యి వేసామండి, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోని శనగపిండి వేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసి సిమ్లో పెట్టుకొని బాగా అది ఫ్రై అయిన వరకు వేపుకోవాలండి. నెయ్యి అది అంతా బాగా మిక్స్ అయిపోయి పచ్చి స్మెల్ అనేది పోవాలండి శనగపిండిది, అంతవరకు మనం దీన్ని వేపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి. ఇప్పుడైతే వేపుతున్నాం. సో ఇదిగోండి మోతీ లడ్డూకి మేతి బేసన్ లడ్డు. సో అంతా ఫ్రై అయిపోయిందండి, పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు నెయ్యి స్మెల్ని ఆ బేసన్ లడ్డు స్మెల్ అది వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించేద్దామండి. వేరే దాంట్లో ప్లేట్లు వేసేద్దామండి అయితే తీసి. ఇప్పుడు సో ఇలాగా పల్లెలో వేస్తామండి. ఇది కొంచెం చల్లగా అయిపోవాలి, కొంచెం గోరువెచ్చగా అయిపోలేండి. అయిపోయిన తర్వాత అప్పుడు షుగర్ ఏదైతే మనం పెట్టాం పౌడరు, ఆ పౌడర్ మిక్స్ చేసి వంటలు చుట్టడమే. సార్ దించుతాం కదండి, ప్యాన్ కింద పెట్టి ఇలా చేసాం. ఇదేంటంటే చల్లగా అవ్వాలండి. ఒకవేళ దించిన వెంటనే మీరు షుగర్ కలిపిస్తారనుకోండి, అది లిక్విడ్ లాగా అయిపోతుంది. సో అందుకే అలా ఎప్పుడు వేయకూడదు. దించి ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ పంచదార పౌడర్ అనేది ఏదైతే ఉందో అది మనం ఇందులో మిక్స్ చేసి వంటలు చుట్టూనే బాగా కలిపిస్తాం. సో చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ ఉంది కదా చూసారా, ఇది ఇందులో కలిపేస్తున్నాం. సో మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇది పిండి ఎంత అక్క? కేజీ పిండి అండి. కేజీ పిండికి షుగరు కేజీ షుగర్ సమానమే, 3 సమానమేనండి. నెయ్యి అంతే కదక్క? నెయ్యి కొంచెం తగ్గించాలి, అంటే కేజీకి 30 వంతు వేయాలండి నెయ్యి. షుగర్ మాత్రం సేమ్ అంతేనండి. మనం పిండి ఎంత అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీ. సో షుగర్ అది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వంటలు చూడతాం. సో బేసన్ లడ్డు బేసన్ లడ్డు టేస్ట్ చూసానండి, చాలా బాగుంది. షాప్లోని ఎలాగుంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వచ్చింది, బాగుంది. దీని స్మెల్ కూడా సూపర్ ఉంది. నాకు లడ్డూలు అసలు నచ్చవు, కానీ ఫస్ట్ టైం మేము తినేటప్పుడు కలకత్తాలో ఉండేటప్పుడు ఈ లడ్డు తీసుకొచ్చినప్పుడు తిన్నాను. అబ్బా ఎంత బాగుందంటే అప్పటి నుండి నాకు ఇది ఫేవరెట్, ఇష్టం. స్వీట్లోని కోవా, కలాకండుని, తర్వాత ఈ లడ్డు ఇష్టం. సో ఇవ్వండి లడ్డు అయిపోయింది. సో ఈరోజు వంటలన్నీ ఫినిష్ అయిపోయి చేస్తాం.
ఈరోజు మార్నింగ్ నుండి మా ఇంట్లో అందరూ బిజీ అండి. మొత్తం వంట పనులు, పిండి వంటలు ఈరోజు అయిపోయి చూసారు కదా, చేసాం. అవన్నీ చేయగా మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత చిన్నక్కల బావగారు వచ్చారండి. వాళ్ళు రావడం వల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫాస్టర్ కదండి సేవకులు. సో వచ్చి ప్రేయర్ చేశారు. మాకు క్రిస్మస్ చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేయర్ చేసి వెళ్ళారు. సో కొంచెం కూర్చొని భోజనం చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ వంటలకి రెడీ అయితే సో ఇప్పుడు కంప్లీట్ అయ్యింది కరెక్ట్గా. ఇలా రైస్ పెట్టుకొని అప్పడాలు, పప్పుని ములంకార వేసి చేశానండి. సో ఇప్పుడు తింటున్నాను అనమాట. ఎందుకంటే వంటలన్నీ చేసాం కదా, కూర అన్నీ ఉండాలంటే ఇప్పుడు అవదని సింపుల్గా పప్పుని ములంకార వేసి చేసి అప్పడాలు వేపుకొని తింటున్నాం. చాలా పనులన్నీ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. నిజం, నేను ఏదైనా పనులు ఉంటే పెండింగ్ ఉంటే అవలేనంత వరకు నిద్ర పట్టదు, అయిపోతే హాయిగా ఉంటుంది. సో పప్పు ములంకాయలతో, ములంకాయలు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైంది. బాగుంటుంది కదండి కాంబినేషన్. పప్పు ములంకాయ, చికెన్ ములంకాయ, మటన్ ములంకాయ, వంకాయ ములంకాయ, గుడ్డు ములంకాయ భలేగా ఉంటాయి. ఎందులో వేసినా బాగా ఉంటుంది, టేస్ట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ సాంబార్లో బాగుంటుంది మునక్కాయలు తినండి కదా. మా క్రిస్మస్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయిందండి, మళ్ళీ చేస్తాం. ఇవి బాగున్నాయి కదండి, నాకు ఇవి చాలా నచ్చాయి ఫ్లవర్స్ హ్యాంగింగ్. చూసారా రియల్ మొక్కలు ఉంటే చూసారా, వాటికి వైట్ ఫ్లవర్స్ పింక్ ఇలాగే ఉంటాయి హ్యాంగింగ్. అవి ఉంటాయి కదండి, అవి చాలా బాగుంటాయి. మా అక్కకి పెద్ద చాలా ఇష్టం అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇంట్లో పనులు చేస్తూ అన్నీ చేసుకుంటూ పెట్టిన దాంట్లో ఈరోజు చేసిన వంట ఇంకోండి బూందీ లడ్డు, సున్నం మినపండ, జంతికలండి. యాక్చువల్లీ 2 డేసాలు చేసాం, కాకపోతే అవన్నీ పైన పెట్టాం, అందుకే మళ్ళీ తీయలేదు. సో ఇగోండి ఇవి ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను. బేసన్ లడ్డు అండి. సో మా ఇంట్లోని స్పెషల్ పిండి వంటలు ఈరోజు ఇవి అయ్యేయండి. సో ఇదేండి ఈరోజు పిండి వంటలు. అది మా సోఫా బాగుంది కదండి. సో ఈ సోఫా పాతది ఉంది, డాడీకి చెప్తే డాడీ అన్నారు ఎందుకు సోఫా బాగానే ఉంది కదా, ఏం తీసుకోవద్దని. లేదు డాడీ, అది కొంచెం కిందనే సింది ఇదైపోవడం వల్ల కొంచెం అయ్యింది కదా, క్రిస్మస్ కొంచెం మంచిది కొత్త తీసుకున్నారని ప్లీజ్ అని అంటే డాడీ ఏమొచ్చి ఫస్ట్ డాడీ ఏమనరండి, మేము ఎందుకు తీసుకుంటామని చెప్పినా డాడీ తీసుకోమని చెప్తారు. స్టార్టింగ్లో డాడీ కదండి కొంచెం చెప్పాలన్నమాట, డాడీకి బ్రతిమలాడితే ఇష్టం చాలా. ప్లీజ్ డాడీ తీసుకుని అంటే అప్పుడు డాడీ సరే మీకు నచ్చితే ఏ కలర్ ఇష్టం తీసుకుని అని చెప్పి కార్డు ఇస్తే డాడీ ఇచ్చి ఆర్డర్ పెడితే తీసుకున్నాండి. మా నాన్నగారు ఏ అడిగినా ఇస్తారండి, తీసుకోమని చెప్తారు, నువ్వు అని చెప్తారు. సో ఇదండి సోఫా. సో ఈరోజు ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.